వాయిస్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. అయితే కుక్కట్పల్లిలో చాలా జరుగుతున్నాయి. కుక్కట్పల్లి అనంగానే అదో ఇంకో ఇండియా, ఒక చిన్నపాటి ఇండియా అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉంటాము. అక్కడ ఎలక్షన్స్ అయినా, బిజినెస్ అయినా, ఏదైనా గానీ చాలా హంగామా నడుస్తుంటది. ఎప్పుడు హ్యాపెనింగ్ ఉంటది. సో, ఇలాంటి ప్లేస్ నుంచి ఒక వ్యక్తి నేను సర్విస్ జేస్తా అని సమాజంలోకి పోయినప్పుడు, అదేమన్నా చిన్నగున్నదా సామి? ఎక్కడైనా జేస్తావు సర్వీసు, ఏమని జేస్తావు అని అడగాలనిపిస్తది నాకు. ఈ ప్రశ్న అడిగేటందుకే నేను ఇవాళ ఒక వ్యక్తిని మన స్టూడియోకి ఇన్వైట్ చేసిన. ఈయన మంచి కొలువుండి సాఫ్ట్‌వేర్ సైడ్ హ్యాపీగా బిందాస్‌గా కాలు మీద కాలేసుకొని బతకగలిగినప్పటికీ, లేదు సమాజం కోసం ఏదో జెయ్యాలే అనే ఒక ఆశతోని, కోరికతోని జనాల మధ్యలనే ఉండడం మొదలుపెట్టిండు. కానీ ఎందుకు? ఎప్పటి వరకు? ఏమని జేస్తాడు? ఎంతని జేస్తాడు? ఈ క్వెషన్‌లన్నీ నాకున్నాయి. ఆయనే నరవ పవన్ కుమార్ గారు. సో, అన్న ఈడనే ఉన్నాడు. మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. సో, అన్న కుక్కట్పల్లి అనంగానే నిజంగా నాకు భయమేసింది ఫస్ట్. అరే! ఇంత పెద్ద కాన్స్టిట్యుయెన్సీ ఏమని చేస్తాడు? ఎక్కడి నుంచి మొదలుపెడతాడు? ఎక్కడ ఆపుతాడు? ఆపే ప్రసక్తి ఉందా? లేదా? అని అనిపించింది నాకు. అసలు ఈ సర్వీస్ ఓరియెంటెడ్ ఆలోచనలు మీకెందుకొస్తున్నాయి? మీరు పెద్దది అన్నారు గదా! హ్మ్. దానికో చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, అన్ని ప్రాంతాల వాళ్ళు, అన్ని ఊళ్ళ వాళ్ళు, మీరు ఏ ఊరన్నా పేరు తీసుకోండి ఖచ్చితంగా వాళ్ళుంటారక్కడ. అవును. రైట్. మీరు చెప్పేది కరెక్ట్. అండ్ మోస్ట్ ఇంకోటి హ్యాపెనింగ్ ప్లేస్ అది. యెస్. ట్రూ. ఏదైనా గూడా ఇట్లా ఎప్పుడు హంగామనే. అసలు కుక్కట్పల్లిలో కాలు పెడితే ఎప్పుడు ఏదో దావత్ నడుస్తున్నట్టే ఉంటది. అట్లుంటది. సో, అన్న ఆర్ఎస్ఎస్ వ్యక్తి గూడా. సో, మిమ్మల్ని అడగాల్సినవి చాలా ఉన్నాయన్నారు. బేసిక్‌గా ఈ మధ్య కొంతమంది సెలబ్రిటీసు, బుల్లితెర సెలబ్రిటీస్ గావచ్చు, సినిమా వాళ్ళు గావచ్చు, వీళ్ళందరూ గూడా కొంతమంది మాట్లాడే మాటలు ఎట్లున్నాయి అనంటే, అరే! ఆడోళ్ళకి మన పురాణాలే రెస్పెక్ట్ ఇయ్యలేదు. ఆడోళ్ళు ఎంత కప్పుకొనున్నా, ఎంత డీసెంట్‌గున్నా, ఎంత పద్ధతిగున్నా గానీ, వాళ్ళ చీరలు లాగిండ్రు, పెళ్లైన ఆడదాన్ని ఎత్తుకపోయిండ్రు. ఇగో ఇట్లా మాట్లాడుతున్నారు. సో, పురాణాల పైన ఒక మచ్చ పడిపోతుంది. ముద్ర పడిపోతుంది. లేకపోతే మన గుళ్ళ పైన బూతు బొమ్మలున్నయి. ఇలాంటివి మాట్లాడుతున్నారు. దీనిపైన మీరు వినే ఉంటారు రీసెంట్‌గా జరుగుతున్న ఇష్యూ గూడా. ఖచ్చితంగా విన్నాము. ఫాలో చేస్తున్నాము. యాహ్! అయితే ఈ బాపతంతా ఏందంటే, మొత్తం సినిమా జూసి ఖాళీ ఐటెమ్ సాంగ్ గుర్తుపెట్టుకొని బయటికొచ్చేవాళ్ళు. హ్మ్. ఖచ్చితంగా అంత మాత్రమే. అంటే వాళ్ళకి కావాల్సిన కన్వీనియంట్ నరేటివ్ మాత్రమే గుర్తుపెట్టుకునేవాళ్ళు. ఏం తెలుసు వీళ్ళకి పురాణాలు? మనము ఒక అమ్మని ఆది పరాశక్తిగా మనం కొలిచాం. అమ్మని అమ్మోరుగా చేసుకున్నాం మనం. అట్లాంటి సంస్కృతి మనది. అట్లాంటి పురాణాలు మనవి. వీళ్ళ కన్వీనియంట్ నరేటివ్ ఏది కావాలంటే అది మాత్రమే పిక్ చేస్తావా? ఒక మొత్తము ఒక నాయకుడో ఎవరన్నా మాట్లాడతారు ఒక ప్రెస్ నోట్‌లో కావచ్చు, ఏదన్నా సందర్భంలో. ఓన్లీ నీకు కావాల్సింది మాత్రమే ప్లే చేసి, అది మాత్రమే నెగెటివ్ అంటే ఎట్లా? ఇదే పురాణాలు. ఇన్‌ఫాక్ట్ మర్యాద పురుషోత్తముడు రాముడు ఈ దేశంలో పుట్టాడు. ఇది పుక్కిటి పురాణం కాదు. ఈ దేశంలో నడిచాడు అని అనడానికే మనం మర్యాద పురుషోత్తముడు రాముడికే మనము ప్రూవ్ చేసుకోవాల్సొచ్చింది కోర్ట్‌లో. సో, ఇవన్నీ పుక్కిటి పురాణాలు అన్నోళ్ళే మళ్ళీ దాన్ని కోట్ చేస్తారు వాళ్ళ కన్వీనియన్స్ కోసం. సో, ఇది ఖచ్చితంగా కాదు. మనం ఖచ్చితంగా ఈ దేశంలో అమ్మని ఎంతో గౌరవించుకున్నాము. అమ్మకి వాల్యూ ఇచ్చాము. కేవలం అమ్మాయిలు ఎట్లా ఉండాలనే మాట్లాడుతున్నారు. హ్మ్. సెలబ్రిటీస్ అవ్వచ్చు, పెద్ద మనుషులు అవ్వచ్చు, కొద్దిగా మోరల్ పోలీసింగ్‌గా మాట్లాడుతున్నారు. అయితే హ్మ్. నేనేమంటానంటే, అమ్మాయిలు మాత్రమే కాదు, ఇంట్లో తల్లులు లేదా తండ్రులు అబ్బాయిలకు కూడా కరెక్ట్ కోచింగ్ ఇవ్వాలి. ఎలా ఉండాలి? వీళ్ళు ఎలా డ్రెస్ ఏసుకోవాలనేది ఎంత చెప్పడం ఎంత అవసరమో, వీళ్ళు ఎలా ఉండాలనేది కూడా సంస్కారము చిన్నప్పటి నుంచే నేర్పించాలి మనం. హ్మ్. యెస్. యూ ఆర్ రైట్. సో, ఇంకొక్క విషయం ఏందంటే మీరు ఆర్ఎస్ఎస్ నుంచి గాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నా ఇది. ఇప్పుడు కొంతమంది మాట్లాడుతున్న మాట ఏందంటే, ఆర్ఎస్ఎస్ అనేది ఒక తీవ్రవాద వ్యవస్థ. అదొక సంస్థ అని జెప్పేసి అంటున్నారు. నిజంగా తీవ్రవాద సంస్థ అంటే మీరు ఒప్పుకుంటారా? ఏమంటారు దీని గురించి? ఏమంటారు దీనికి పచ్చకామర్లొచ్చినోడికి లోకమంతా అట్లనే కనిపిస్తదంట. ఎక్కడైనా ఒక హిందువు సరే ఆర్ఎస్ఎస్‌ని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టండి. ఎక్కడైనా ఒక హిందువు ఏ దేశంలో అయినా ఒక బాంబు దాడి చేశాడనో, ఒక బాంబేసాడనో, ఒకడిని చంపాడనో ఉందా? లేదు. మతం ఆధారంగా? ఏ దేశంలో లేదు. ఎక్కడా లేదు. ఆర్ఎస్ఎస్ ఎట్లా తీవ్రవాద సంస్థ అవుతది? నీకు తీవ్రవాద సంస్థ అంటే పీఎఫ్ఐ లేదా వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా. హ్మ్. ఇప్పుడు మొన్న టర్కీలో నిన్నగాక మొన్న 150 మందిని అరెస్ట్ చేశారు కదండీ! అవును. న్యూ ఇయర్ దీంట్లో బాంబ్ బ్లాస్ట్ చేద్దామని అనుకున్నవాళ్ళు. అది తీవ్రవాద సంస్థ అంటే. ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం సుమారు 100 సంవత్సరాల నుంచి పనిచేస్తూ, ఎంతోమంది దేశభక్తుల్ని ప్రేరేపిస్తూ, ఇన్‌ఫాక్ట్ అబౌట్ 25,000-30,000 ఫుల్ టైమర్స్ అంటే ప్రచారకులు అంటాం మనం. అవును. వాళ్ళు పనిచేస్తున్నారు ఈ దేశం కోసం. తను, మన, ధన అన్నీ వదులుకొని, సర్వస్వం వదులుకొని పనిచేస్తున్నారు. అలాంటి సంస్థనా మీరు తీవ్రవాద సంస్థ అంటున్నారు? హ్మ్. కానీ చాలామంది ఈ మాట అనడానికి కారణం ఏందంటారు మరి సమాజంల? తీవ్రవాద సంస్థ అయితే 20 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఎక్కడి నుంచి వచ్చారండి? హ్మ్. ఎక్కడ అవినీతి ఆరోపణలు ఉన్నాయా? ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనము.
వాజ్పేయి గారు అంటే సరే చాలా కాలమైంది. కానీ కరెంట్ పాలిటిక్స్ మనం నరేంద్ర మోడీ గారిని తీసుకుందాం. 22 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నారు. ఒక్క అవినీతి ఆరోపణ, ఒక్క బంధుప్రీతి ఆరోపణ. వారు ఈ దేశంలో శివాజీని ఆదర్శంగా పనిచేస్తున్నారు. శివాజీ కూడా ఒక స్టేజ్‌లో 300 కోటలు ఆయన ఆధీనంలో ఉండేవి. ఒక్కడిని కూడా బంధువుని ఆయన నియమించలేదు కోట అధిపతిగా. ఓన్లీ ఎలిజిబుల్ పీపుల్‌ని మాత్రమే నియమించాడు. ఇవాళ మీరు నరేంద్ర మోడీ జీవిత చరిత్ర చూడండి, లేదా వాళ్ళ కుటుంబ నేపథ్యం చూడండి. ఒక్కరన్నా పీఎంఓ ఆఫీస్‌లో ఉంటున్నారా? ఎక్కడైనా ఆరోపణ ఉందా? ఇలాంటి మేనల్లుడికో, మేనకోడలికో ఏదైనా పదవి ఇచ్చాడని? రైట్. ట్రూ. సో ఇంత ఆదర్శంగా పనిచేస్తున్న ఇలాంటి వ్యక్తుల్ని తయారు చేస్తున్న ఆర్ఎస్ఎస్‌నా మీరు విమర్శించేది? సో ఆర్ఎస్ఎస్ చేస్తున్నది ఏంటి అని అడిగితే, అంటే ఇప్పుడు చాలామందికి ఆర్ఎస్ఎస్ చేస్తున్నది ఏంటి అని అంటే, ఏముంది వాళ్ళు ఎప్పుడెప్పుడు హిందుత్వాన్ని నెత్తిన పెట్టుకొని తిరుగుతుంటారు, దాడులు చేస్తుంటారు, ఎవరన్నా వాళ్ళ మతానికి చెడు చేస్తున్నారు అన్న ఆలోచన వస్తేనే ప్రూఫ్లు లేకుండా దాడులు చేస్తుంటారు. లేకపోతే గోమాతను రక్షిస్తున్నాం అని చెప్పేసి ఎంతమంది హిందువులే గోమాతని ఇచ్చేస్తలేరు అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. రీసెంట్గా వైజాగ్లో కూడా ఒక హిందువే అయ్యుండి ఆయన గోడౌన్ని ఎవరికి ఇచ్చిండు రెంట్‌కి, ఎవరు నడుపుతున్నారు, ఏం నడుపుతున్నారు అనేది కూడా చూసుకోకుండా కొన్ని టన్నుల మాంసాన్ని వాళ్ళు అక్కడి నుంచెళ్ళి పంపిస్తున్నారు బయటికి వేరే దేశాలకి. సో, ఇట్లాంటి వార్తలు వచ్చినప్పుడు మీ హిందువులే సక్కగా లేరు. మీరే ఇట్లా చేసుకుంటుర్రు. సో, మీ దాంట్లో మీకే ఒక యూనిటీ లేనప్పుడు మిగతా వాళ్ళ మీద ఎందుకు పడతారు? దానికి ఒక వ్యవస్థ అని పేరు పెట్టుకుంటారు ఎందుకు? అని చెప్పేసి కొంతమంది ప్రశ్నిస్తుంటారు. సో, అసలు ఆర్ఎస్ఎస్ మెయిన్‌గా వాళ్ళ వాల్యూస్ ఏంది? వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అనేది ఒక్కసారి చెప్పండి మీరు. సింపుల్ అండి. ఒక్క లైన్‌లో. ఈ దేశం యొక్క పరం వైభవ స్థితి చూడడానికి మాత్రమే ఆర్ఎస్ఎస్ ఉంది. అంటే ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ దేశం యొక్క సర్వోన్నతి కోసం ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది. అన్ని రంగాల్లో. ఈ రంగం అనే కాదు. సరే ధర్మానికి ఎప్పుడన్నా ఆపదొస్తే మాట్లాడేది ఆర్ఎస్ఎస్ వాళ్ళే. ఆర్ఎస్ఎస్ ఏం తప్పు చేస్తుంది? హిందువులందరూ ఐక్యంగా ఉండండి, ఈ దేశం కోసం పనిచేయండి అంటుంది. ఎవరినో ఈ మతంలోకి మార్చమని అనట్లేదు. ఇంకెక్కడో మనం చూస్తున్నాం ఇతర మతస్థులు వాళ్ళ బోధనలు ఏమున్నాయి, ఏం చెప్తున్నారు వాళ్ళ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్‌లో అలాంటివి ఏం లేవు కదండీ. కేవలం ఈ దేశంలో ఉన్న వ్యక్తులు ఈ దేశంలో కలిసి ఉండమని చెప్తున్నారు. అంత మాత్రాన తప్పెట్లా అవుతుంది ఆర్ఎస్ఎస్? ఆఫ్‌కోర్స్. ఇన్‌ఫాక్ట్ ఇంకోటి ఏంది అనంటే వాళ్ళని చంపేయండి, వాళ్ళు కాఫీర్లు అని కూడా అంటలేరు కదా! అనట్లేదు కదా! సో, యెస్. ఎటువంటి బేసిక్‌గా జిహాద్లు చేయట్లేదు. అండ్ మీరు సాఫ్ట్‌వేర్ కాబట్టి అడుగుతున్నాను. సాఫ్ట్‌వేర్ చెప్పండి. కూడా అంటే ఎట్లయిపోయిందంటే సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ లైక్ వాళ్ళకి ఇట్లా కట్టుకొని బతికేస్తున్నారు పాపం. నిజంగా చెప్పాలంటే పొద్దున్న లేస్తే పని, పని, పని. ఒక ఫ్యామిలీ లేదు, ఏమీ లేదు. సో, కష్టపడుతుంటారు. అంటే లిటరల్లీ చెప్పాలంటే కాస్ట్‌లీ లేబర్ లాగా అయిపోయారు. ఈ మాట అనొచ్చో లేదో తెలవదు గానీ అనేస్తున్నా నేనైతే. సో, ఇలాంటి జాబ్ నుంచెళ్ళి బయటికొచ్చి మీరు కొంచెం ఊపిరి తీసుకొని సర్వీస్‌లకెళ్తున్నారు. కానీ మిగతా వాళ్ళు మాత్రం పార్టీలకు పోతుంటారు. ఎందుకిట్లా? ఈ డిఫరెన్స్ ఎందుకుంది మీలో వేరే అంటే వాళ్ళలో? బేసిక్‌గా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ లేదా ఐటీ ప్రొఫెషనల్ అంటే పాపం టైం ఉండదు, టైమింగ్ ఉండదు, ఫిట్‌నెస్ అంతకన్నా ఉండదు. దేనికి సమయం ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఉద్యోగానికి ల్యాగ్ ఉంటుంది. తర్వాత ఇటు కుటుంబానికి ఇచ్చే టైంలో ల్యాగ్ ఉంటుంది. చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు టైమ్ మేనేజ్‌మెంట్‌లో. సో, ఈ ఈ మొత్తం వ్యవస్థలో కొంత తప్పుదారి కూడా పడుతున్నారు వాళ్ళు. హ్మ్. మనం చూస్తే ఇవాళ డ్రగ్స్ గానీ, ఇంకోటి గానీ విచ్చలవిడితనం కూడా సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలోనే ఎక్కువగా పెరుగుతుంది అనేది రీసెంట్‌గా హెచ్ఐవీ కేసెస్ గూడా పెరుగుతున్నాయి సాఫ్ట్‌వేర్‌లో అని. అదే మన కల్చర్‌ని వదిలేసి లేదా కల్చర్‌ని మర్చిపోవడం వల్ల ఇలాంటి అపశృతులన్నీ జరుగుతున్నాయి. సో, సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో ముఖ్యంగా వీళ్ళందరికీ ఏదైనా కౌన్సెలింగ్ అవసరం అంటారా? దీంట్లో ఏమైనా అవేర్‌నెస్ తీసుకురావాలంటారా? ఖచ్చితంగా అవసరం. అంటే సాఫ్ట్‌వేర్ కంపెనీలో అని కాదు. బాల్యం నుంచే మనం మన ధర్మం ఏంటి, మన విలువలేంటి నేర్చుకుంటే ఇంకొంచెం బెటర్ సిటిజన్‌గా, బెటర్ ఈ పర్సన్‌గా మనము బతికే అవకాశం ఉంటుంది. ఓకే. బట్ మీలో ఈ డిఫరెన్స్ ఏంది? అంటే బాగా సంపాదిస్తున్నారు, మంచి ఫ్యామిలీ ఉంది, మంచిగా డబ్బులు గిబ్బులు అంతా స్టేబుల్‌గా ఉన్నారు మీరు. సో, స్టేబుల్‌గా ఉన్నప్పటికీ ఆ స్టెబిలిటీని సర్విస్ పైన పెట్టడానికి మిమ్మల్ని ఏది ప్రోత్సహించింది అంతగా? ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్సే. ఓహ్! ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్. ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం ఏదన్నా చేయాలని ప్రేరణ ముందు నుంచే ఉంది. సరే 60 ఏళ్ళొచ్చినాక మనకి మోకాళ్ళ నొప్పులు, షుగర్‌లు, బీపీలు వచ్చినాక అప్పుడు సేవ చేయడం ఏంటి? హ్మ్. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఫిట్‌గా ఉన్నప్పుడు నలుగురికి 4 పనులు చేసి పెట్టే ఏజ్‌లోనే మనం సేవ చేయాలని నా అభిప్రాయం. మీ ఇంట్లో ఎవరు అనరా మిమ్మల్ని? ఎందుకిప్పుడు అవసరమా? మనం దాని బదులు ఎక్కడైనా పిక్నిక్ పోదాం, లేకపోతే ఎక్కడికైనా పోదాం. నువ్వు అన్ని పైసలు తీసుకపోయి వాళ్ళకి వీళ్ళకి పెడుతున్నావు. ఏవండీ మా కుటుంబం ఏమన్నా వేరే దేశం నుంచి వచ్చిందా ఏంటి? ఏ ఫ్యామిలీలో అయినా భగత్ సింగ్ కావాలనుకుంటారు. కానీ పక్కింట్లో నుంచి కావాలనుకుంటారు.
ఇదైతే 100% కరెక్ట్. అంతదాకెందుకు ఆర్మీలకు పంపియమంటే వాళ్ళు పంపించారంట అని గొప్పగా కూడా చెప్తారు గానీ, మనం పంపిద్దామని మనం ఆలోచన పంపించము. మనకుండదు. ఒక పద్మపణి ఆచార్య పక్కింటి నుంచి ఉండాలి కానీ మన ఇంటి నుంచి మాత్రం ఉండకూడదు. ఖచ్చితంగా వ్యతిరేకత ఉంటుంది. వాళ్ళని కన్విన్స్ చేసి ఈ రంగంలోకి వచ్చాం. సో, మీ వైఫ్ వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు. చేస్తున్నారు. మీ పిల్లలు పిల్లలు కూడా మెల్లమెల్లగా మెల్లమెల్లిగా ఓకే. 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 సో, బేసిక్‌గా కుక్కట్పల్లి గురించి మీరు చెప్పే బెస్ట్ పాయింట్ ఏంది? అసలు కుక్కట్పల్లి బెస్టెస్ట్ థింగ్స్ ఏంది? ది బెస్ట్ అండి. ఇన్ఫాక్ట్ మనం మాట్లాడితే ఫస్ట్ కుక్కట్పల్లి ఇట్సెల్ఫ్ బెస్ట్ అంటున్నారా? కుకట్పల్లి ఇట్సెల్ఫ్ బెస్ట్. మనం మాట్లాడుకుంటే ఫస్ట్ గేటెడ్ కమ్యూనిటీ ఇన్ హైదరాబాద్ లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మలేషియన్ టౌన్షిప్ రెయిన్ ట్రీ పార్క్ అని వచ్చింది. అది ఫస్ట్ ఒక ల్యాండ్ మార్క్. అది బెస్ట్ హై రైజెస్, బెస్ట్ టౌన్షిప్స్, బెస్ట్ మాల్స్ మళ్ళీ బెస్ట్ థియేటర్స్, బోత్ సింగిల్ స్క్రీన్ మల్టీప్లెక్స్ ఇంత బాగా రన్ అయ్యేవి ఓన్లీ కుకట్పల్లిలోనే ఉన్నాయి మీకు. ట్రూ. బెస్ట్ హాస్పిటల్స్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, తర్వాత మాకు 2-3 రోడ్లు అయితే ఖచ్చితంగా డాక్టర్స్ రోడ్ అని, డయాగ్నోస్టిక్స్ రోడ్స్ అని, ఇక్కడ లేని ట్రీట్మెంట్, ఇక్కడ లేని డయాగ్నోసిస్ ఎక్కడా లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. మీకు సమ్మర్లో ఒక కుండ దగ్గర నుంచి, వింటర్లో ఒక స్వెటర్ దగ్గర నుంచి, అంటే స్ట్రీట్ షాపింగ్ కూడా అన్ని A to Z. అండ్ ఇంకోటి మీరు బట్టల విషయానికి వస్తే మాల్స్, ఈ బ్రాండ్ లేదు, ఈ జ్యువెలరీ షాప్ లేదు, ఈ జ్యువెలరీ షాప్ ఫ్రాంచైజ్ లేదు అనడానికి లేదు. ఇన్‌ఫాక్ట్ మార్కెట్‌లకి ఏదైనా కొత్త బ్రాండ్ వస్తే అది ఫస్ట్ కంపల్సరీ కుక్కట్పల్లిలో లాంచ్ లాంచ్ అవ్వాల్సిందే. అవును. సెలబ్రిటీలందరూ ఇక్కడున్న స్టోర్స్లోకి వచ్చి లాంచ్ చేయడమో ఓపెనింగ్ చేయడమో చేస్తారు. అవును. సో చాలా ది బెస్ట్ ప్లేస్ అండ్ ఎనీబడి వుడ్ వాంట్ టు ప్రిఫర్ స్టేయింగ్ ఇన్ కుకట్పల్లి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు కుక్కట్పల్లిలో? నేను 83 నుంచి ఉంటున్నామండి. 83 83 ఇంచుమించుగా ఆ కాలనీలో, ఆ కుకట్పల్లి కాలనీలో వచ్చిన ఫస్ట్ కొద్ది మందిలో మేము. ఓకే. సో, మామూలుగా అయితే ఎక్కడి నుంచి మీరు? నాది సొంత ఊరు పాలమూరు జిల్లా. పాలమూరు జిల్లా. ఓకే. హైదరాబాద్లోనే పుట్టి పెరిగాను. ఇక్కడే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఓకే. వృత్తిపరంగా కూడా ఎప్పుడు హైదరాబాద్ వదిలి వెళ్ళలేదు. ఎప్పుడు పేరెంట్స్ని వదిలి వెళ్ళాలి లేదా హైదరాబాద్ ఉన్న ఊరిని వదిలి వెళ్ళాలని ఎప్పుడు అనుకోలేదు. మీకు ఆపర్చునిటీస్ వచ్చుంటే కంపల్సరీ మీ జాబ్‌లో. ఖచ్చితంగా నేను అంటే స్టార్ట్ ఆఫ్ ది కెరీరే నేను మల్టీనేషనల్ కంపెనీలో వర్క్ చేశాను. చేసిన 4 కంపెనీలు మల్టీనేషనల్ కంపెనీస్. వేరే వేరే కంట్రీస్లో బ్రాంచెస్ ఉండడం, వేరే వేరే సిటీస్లో బెటర్ ఆపర్చునిటీస్ ఉండడము, కానీ ఎప్పుడు వెళ్ళాలనుకోలేదు. కానీ నిజంగా మీకు ఆ దేశభక్తితో పాటు కుక్కట్పల్లి అంటే ఆ ఇష్టం అనేది మీ మాటలలో కనిపిస్తుంది. అంటే మీరు ఆ గల్లీ గల్లీ తిరుగుతున్నారు కాబట్టి మీకు అట్లా అనిపిస్తుందా? లేకపోతే ఏంది? అంటే ఎందుకు ఒక అటాచ్మెంట్. మనం ఇప్పుడు ఒక 4 ఇళ్ళు తిరిగి వస్తే ఆ ఇంటి మీద ఏం పెద్ద అటాచ్మెంట్ ఉండదు. కానీ ఒకే ఊర్లో ఉన్నావు, ఒకే ఇంట్లో ఉన్నావు, చాలా అటాచ్మెంట్ ఉంటుంది. ప్రతి వస్తువు మీకు తెలుస్తుంది, ప్రతి విషయం తెలుస్తుంది. ఇంకోటి ఒక పెద్ద మనిషి చెప్పినట్టుగా మన దేశం బాగుండాలంటే మన ఊర్లో గుడి బడి చూసుకుంటే చాలు. పెద్ద పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదు. గుడి బడి రెండింటిని కనిపెట్టుకొని ఉండి చూసుకుంటే దేశం ఆటోమేటిక్గా బాగుపడుతుంది. సో, మీరు ఇప్పుడు గుడి బడి కోసం మీరేం చేస్తున్నారు? స్కూల్స్ ఒక 3 ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. మొదటి ఆలోచన ఏంటంటే ఈ ప్రైమరీ స్కూల్స్ హై స్కూల్గా అప్గ్రేడ్ అవ్వడానికి ఏదో ప్రయత్నం. 2, స్కూల్లో టీచర్ స్టూడెంట్ రేషియో తక్కువ ఉన్న చోట టీచింగ్ అసిస్టెంట్స్ని స్పాన్సర్ చేయడం సొంత డబ్బుతో. ఓకే. మీ సొంత డబ్బులతోని? నా జీతంలో నుంచి కొంత. ఎన్‌జీఓ ఏమన్నా నడుపుతున్నారా మీరు? ఎన్‌జీఓ ఏం నడపట్లేదు. జనరల్గానే మనము అక్కడ చిన్న అవసరాలు ఉంటే అక్కడ 3-4 టీచర్లు అవసరము. 1-2 ఎన్‌జీఓలు టీచర్స్ వాళ్ళ ప్రిన్సిపల్ కోఆర్డినేట్ చేసి తెచ్చుకుంటున్నారు. ఎక్కడైనా ఎన్‌జీఓస్ రాలేదు అన్న చోట మనం ఇస్తున్నాము. అట్లా ఒక 3 స్కూల్స్లో మనం టీచింగ్ అసిస్టెంట్స్ పెట్టి టీచర్ స్టూడెంట్ రేషియో మెయింటైన్ పలుకుబడి ఉంది అయితే మీకు. సో దట్ ఏంది అని అంటే ఎక్కడ ఏం అవసరం ఉందో అది మీరు ఇమీడియట్గా అక్కడ రీప్లేస్ చేస్తున్నారు. ఏదో చిన్న చిన్న అవసరాలు. ఇప్పుడు నేను ఇండివిజువల్ అండి, ఎంత చేయగలను నేను? కొంత చిన్న చిన్న అవసరాలు, ఒక వాటర్ ఫిల్టర్ పోయిందనో, ఇంకోటనో ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తున్నాం. ఇదే ఈ సోషల్ వర్క్లో లిమిటేషన్స్, ఇండివిజువల్ లిమిటేషన్స్ వల్లే నేను రాజకీయ వ్యవస్థలో రావాలని అనుకోవడము బలంగా. సో యాజ్ ఎ సిస్టమ్ యూ కెన్ డూ ఎ లాట్ మోర్. సరే, మీరు ఇట్లా అంటున్నారు కాబట్టి అడుగుతున్నా నేను. సర్వీస్ చేస్తూ అంటే సేవ చేస్తూ రాజకీయాల్లోకి వెళ్తున్నారా? లేకపోతే రాజకీయం కోసమే ఈ సర్వీస్ అంతానా అంటే ఏమంటారు మీరు? భలే చిక్కు ప్రశ్న వేశారు. కానీ క్లారిటీ ఉందండి. ఎందుకంటే సోషల్ సర్వీస్లో 20-25 సంవత్సరాల నుంచి ఉన్నా నేను. ఎప్పుడు రాజకీయం ఆలోచన చేయలే. కానీ ఒక స్టేజ్ అంటే మనం ఒక్కొక్క పని చేసుకుంటూ పోతుంటే మనకి ఒక్కొక్క అవసరం మన దగ్గరకు వస్తుంటే మనం రెస్పాండ్ అయిన తీరు, అధికారులు రెస్పాండ్ అయిన తీరు, లేదా ఈ వ్యవస్థ రెస్పాండ్ అయిన తీరు బట్టి ఖచ్చితంగా బలంగా రాజకీయాల్లోకి వస్తే ఇంకా బెటర్గా సర్వీస్ చేయొచ్చు అనే ఆలోచన వచ్చింది. అందుకే ఈ నిర్ణయం. ఓకే. సో రాజకీయాలు అనేవి చాలా ఇంపార్టెంట్ సర్వీస్ చేయాలంటే. బట్ ఎంతమంది రాజకీయ నాయకులు అంత సర్వీస్ చేస్తున్నారంటారు? మీరు చెప్పండి.
చేస్తున్నారండి. ఈ దేశంలో చాలామంది రాజకీయ నాయకులు ఇప్పుడు మనము అన్ని వ్యవస్థల్లో తప్పులు మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. రాజకీయంలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు గనకే ఈ దేశం ఇంత ముందుకెళ్తుంది. మనం ఇవాళ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. రాజకీయ నాయకుల శ్రమతోని, రాజకీయ నాయకుల పట్టుదలతోనే అక్కడికెళ్ళాం మనం. ఇవాళ మన డిఫెన్స్ ఎక్స్‌పోర్ట్స్ చూడండి, ఏదైనా చూడండి, ఏ రంగమన్నా చూడండి. మన హైవేస్ చూడండి. ఇవన్నీ రాజకీయ నాయకులే చేశారు. సో, ఇట్లా ప్రతి వ్యవస్థలో ఒక మంచున్నట్టు, చెడున్నట్టు మన రాజకీయ వ్యవస్థలో కూడా మంచుంటే ప్రజలు బాగుపడతారు. మనం కొంచెం స్వార్థపరులైతే మన ఆస్తులు పెరుగుతాయి. సింపుల్. ఓహ్! సో, ఇప్పుడు మీరు ఆస్తులు పెంచుకుందాం అనుకుంటుర్రా లేదా? లేదు, ఈ ప్రజలకు సేవ చేద్దామని వస్తుంది. నాకొక కంఫర్టబుల్ లైఫ్ ఉందండి. నేను ఓకే. 6 గంటలకు సాయంత్రం వచ్చి ఏ నెట్‌ఫ్లిక్సో, అమెజాన్ ప్రైమో, ఆహానో ఇలా 100 యాపులున్నాయి. హ్మ్. మంచి కాలు మీద కాలేసుకొని చూసుకోవచ్చు రెక్లైనర్‌లో కూర్చొని. ఇంత ఇబ్బంది పడి రాజకీయంలోకి రావడం ఎందుకు? రైట్. ఏదన్నా ఈ జీవితకాలం, ఈ జీవితం సార్థకం చేసుకునే ఉద్దేశంతో ప్రజలకు ఏదన్నా సేవ చేద్దామనే ఆలోచనతో. ఓకే. ఓకే. బట్ కుకట్పల్లి గురించి మీకు బాగా తెలుసు కాబట్టి, ఇందాక బెస్టెస్ట్ కుకట్పల్లి గురించి చెప్పిర్రు కాబట్టి అడుగుతున్నా నేను. వస్తున్నారు, నెగెటివ్‌కి వస్తున్నారైతే. కుక్కట్పల్లి మెట్రో అనంగానే ఒక నెగెటివ్ వైబ్ వస్తది. బ్యాడ్ నేమ్ చాలా ఉంది దానివల్ల. దీనికి కారణం ఎవరంటారు? అదే ఈ వ్యవస్థనే కారణమండి. కానీ ఇప్పుడు మీరు చూస్తే మీరు అడిగిన ప్రశ్న కొద్దిగా ఔట్‌డేటెడ్. హ్మ్. ఒక 6 నెలల ముందు లేదా సంవత్సరం ముందు ఈ పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ మచ్చ పోతుందనే అనుకుంటున్నాను నేను. అవునా? పోలీస్ వ్యవస్థ చాలా సమర్థంగా పనిచేస్తుంది. హుహు. ఆ మచ్చ పోతుంది. సో, ఇంకా ముందు ఫ్యూచర్‌లో ఇనం ఇంక ఇది. పోలీసులు లేదా ప్రెస్ గట్టిగా ఉన్న ప్లేస్‌లో ఇలాంటివి మెల్లిమెల్లిగా ఒకవేళ తప్పులు జరిగినా ఇవన్నీ సాల్వ్ అవుతాయి. ఓకే. సో, ఇప్పుడు నెక్స్ట్ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ అనేవి ఎట్లయిపోయిందంటే ఇప్పుడు పోటాపోటీ ఎక్కువైపోయింది. మీ సత్తానా, మా సత్తానా చూసుకుందాం అన్నట్టు. ఏ కాన్స్టిట్యుయెన్సీ అయినా పరిస్థితి అదే. ఇలాంటి ముఖ్యంగా పెద్ద పెద్ద కాన్స్టిట్యుయెన్సీస్ కూకట్పల్లి ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇక్కడైతే ఇంకా గట్టిగా పోటీ నడుస్తది. సో, ఇలాంటి ప్లేసెస్‌లో డబ్బులకి పని ఎక్కువ చెప్తా ఉంటారు నాయకులు. సో, ఎంత నడుస్తది ఓటుకి? మీరు పోయి ఆర్ఎస్ఎస్ వాళ్ళనే ఈ ప్రశ్న అడిగారా? అంటే జనరల్‌గా మీరు చూస్తుంటారు కదా అని అడుగుతున్నారు నేను అంతే. ఉంటదండి. అన్ని వ్యవస్థలో లోపాలున్నట్టు ఇక్కడ కూడా లోపాలుంటాయి. హ్మ్. సో, మరి అలాంటి రాజకీయం నడుస్తున్న సమయంలో మీరేమో నేను డబ్బులు పెట్టి మీకు పని చేసి నేను సర్విస్ చేస్తున్నా. ఆ సర్విస్ చేయడానికే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నా అని అంటున్నారు. మరి మిమ్మల్ని ఎంతమంది చూస్తారంటారు? అంతమంది పైసలు పెట్టి కొనేస్తుంటే. అనే సీరియస్ నోట్. హ్మ్. యువత ఖచ్చితంగా మీరంటున్న అవలక్షణాల వల్లే కొంత రాజకీయ నాయకుల్ని లేదా రాజకీయ వ్యవస్థని అసహ్యించుకుంటున్నారు. కానీ బయటుండి మాట్లాడడం ఏంటి? హ్మ్. ఫేస్‌బుక్ కామెంట్‌లలో, ఇన్‌స్టాలో లేదా వాట్సాప్‌లో గ్రూపుల్లో నువ్వు పుంకాలు పుంకాలు ఉపన్యాసాలు రాస్తే మారదు వ్యవస్థ. ఎగ్జాక్ట్‌లీ. ఖచ్చితంగా రాజకీయంలోకి రావాలి. ఎంతో కొంత మార్పు, నీ ప్రయత్నంగా ఎంతో కొంత మార్పు. హ్మ్. సో, బేసిక్‌గా మీ అబ్జర్వేషన్ ఇదనమాట. కమెంట్‌లు పెట్టడంలో లేకపోతే ఒక ఎక్కడన్నా ఒక దగ్గర ఒక లైక్, కమెంట్ చేస్తూ ఆవేశపడిపోతే దేశాన్ని మార్చలేము. పాలిటిక్స్‌లోకి రావాలి యువత అనేది మీ ఉద్దేశ్యం. సో, యువత రావడానికి ఏం చెప్తారు? మీరు ఇప్పుడున్న యూత్‌కి ఏం చెప్తారు పాలిటిక్స్‌లోకి రావాలి అనేది? ఖచ్చితంగా నాకు ఎప్పుడైనా భగత్ సింగే ఆదర్శం. హ్మ్. భగత్ సింగ్ ఒక మంచి కవి. హ్మ్. దేశం గురించో, దేశభక్తి గురించో, లేకపోతే ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించో ఒక 10 కవితలు రాసి ఊరుకోవచ్చు ఆయన. ఉరికంబం ఎందుకు ఎక్కాలి? దేశం కోసం ఎందుకు పోరాడాలి? 21 సంవత్సరాల వయసులో తన ప్రాణాన్ని ఎందుకు త్యాగం చేయాలి? మననేమి ఇప్పుడు ఉరికంబం ఎక్కమనట్లేదు కదా! కొన్ని చిన్న చిన్న లగ్జరీస్ ఆపుకొని దేశానికి సర్వీస్ చేయమంటున్నాం అంతే. హ్మ్. యువత ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలి. మార్పు రావాలి. రైట్. మనకు ఎంతోమంది ఆదర్శంగా ఉన్నారండి. ఇప్పుడు మనమే మొదటి వాళ్ళం ఏం కాదు ఈ ప్రయత్నం. మనకి అద్వానీలు, వాజ్పేయిలు, మోడీ గారులు ఎంతోమంది ఆదర్శంగా ఉన్నారు మనకి. హ్మ్. హ్మ్. కానీ నిజంగా చెప్పాలంటే లోకల్ పాలిటిక్స్‌కొచ్చేసరికి ఏమైతది అనంటే పలుకుబడి ఉన్నోడికి, అంటే పైసలున్నోళ్ళకి, జనాలున్నోళ్ళకి ప్లస్ ఇంకొకటి ఏంది అనంటే వాళ్ళకి తరతరాలుగా వస్తున్నోళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి అంకితం అయిపోతున్నాయి లోకల్ పాలిటిక్స్. మాక్సిమం మనం చూస్తున్నట్టయితే. అంతటా అంటలే బట్ మనకు తెలిసిన కొన్ని మాక్సిమం కాన్స్టిట్యుయెన్సీస్‌లో ఇదే జరుగుతుంది. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు తెలంగాణలో 7,000 మంది సర్పంచులు గెలిచారు. హ్మ్. ఎంతమంది వంశపారంపర్యంగా ఉన్నవాళ్ళు గెలిచారు? హ్మ్. ముందుకొచ్చి పోరాడితేనే కదా ఏదో ఒక రిజల్ట్. గత 4, 5 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఆ దిశగా నేను సర్పంచ్ అవ్వాలి, నా ఊరిని మార్చాలి అని అనుకున్నవాడు అయ్యాడు ఖచ్చితంగా. హ్మ్. ఇప్పుడు నిన్న మీరు అంతా కలిపి 10 రోజులు అవ్వలేదు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి. ఒక సర్పంచ్ ఏమో మా ఊర్లో ఎవరు పోయినా ఉచితంగా దహన సంస్కారాలు ఏర్పాటన్నాడు. అవును. ఇంకో సర్పంచ్ ఏమో చెత్త ఎత్తే ట్రాక్టర్ డ్రైవర్ రాకపోతే తనే ట్రాక్టర్ నడుపుతూ చెత్త ఎత్తాడు.
మరి వీళ్ళందరూ ఆదర్శమే కదండి. ఎక్కడో ఒక దగ్గర ఇంకో సిస్టమ్ హ్యాస్ టు సర్పంచ్‌ని కూడా చేంజ్. మనము చూసినాము. ఆ సర్పంచ్ ఏమో గెలవడానికి కోతుల బాధ తప్పిస్తా నేను ఊరికి అని ప్రామిస్ చేసినందుకు ఆయన ఎలుగుబంటి అవతారం ఎలుగుబంటి వేసుకొని వేషం వేసుకున్నాడు. యెస్. అంటే మీరు మార్పు తేవాలని అనుకుంటే 1000 అడుగుల ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే మొదలవుతది. ఎక్కడో ఒక దగ్గర మొదలుపెట్టాలి. ఎవరో ఒకరు మొదలుపెట్టాలి. హ్మ్. హ్మ్. సో, అయితే గుడ్ ఇన్‌స్పిరేషన్ గుడ్ నిజంగా వెరీ చెప్పాలంటే. గుడ్ ఇన్‌స్పిరేషన్. హ్మ్. మీరు నిజంగా మీరిచ్చే మాట అంటే మీరు చెప్తుంటే ఎంత పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది అనంటే యూత్‌కి కూడా పాలిటిక్స్ అంటేనే ఓ చెత్త అయిపోయినాయి అని ఆలోచించే వాళ్ళకి ఒకసారి మళ్ళీ ఆలోచించాల్సిన టైము అని అన్న చెప్తున్నారు. కాబట్టి ఒక్కసారి ఆలోచించుండ్రి. ఎందుకంటే అది ఒక నెపోటిజం లాగా ఎళ్ళేది కాదు పాలిటిక్స్ అంటే. నిజంగా మంచి శుద్ధమైన మనసుతోని నేను సర్విస్ జేయాలి. నా చుట్టూ ఉన్న ప్రజలు బావుండాలి, నా సమాజం బావుండాలి, నా దేశం బావుండాలనే ఆలోచనతో జరిగితే చాలా అద్భుతంగుంటది మన కంట్రీ అనేది ఊహించుకోవడానికి చాలా బావుంది. అది చేసి తీరాలి అనంటే ఓన్లీ యూత్ జేయగలుగుతది. కాబట్టి యూత్ అందరికీ అందిస్తున్న పిలుపిది. అంతేనా? ఖచ్చితంగానే. ఖచ్చితంగా. యువత రావాలి రాజకీయాల్లోకి. ఓకే. సో, బేసిక్‌గా మీరు చాలా జాగాలల్లో లైక్ గవర్నమెంట్ స్కూల్స్‌లో ఏదైనా టీచర్స్ గావాలన్నా, లేకపోతే ఏవైనా వాష్‌రూమ్స్ ఇష్యూస్ అయినా, లేకపోతే ఇంకేదైనా ఏవైనా రిక్వైర్‌మెంట్ లైక్ ఫెసిలిటీస్ ఏమైనా గావాలన్నా గూడా మీరు దానికి ముందుండి పని జేయిస్తున్నారు. ఎక్కడైతే గవర్నమెంట్ చేయాల్సిన పనుందో అది మీరు చేయించడంతో పాటు సాలరీలు గూడా మీరే ఇస్తున్నారని మీరు జెప్పిర్రిందాక. అవునండి. సో, గవర్నమెంట్ ఇయ్యాల్సిన సాలరీస్ గూడా మీరిస్తున్నారు. ఒక వ్యవస్థను ఒక చిన్నపాటి వ్యవస్థను నడుపుతున్నారు సైడ్‌కి. అంటే ఇదొక ప్యారలల్ గవర్నమెంట్ లాగా అనిపిస్తుంది నాకు. మీరేమంటారు? పారలెల్ గవర్నమెంట్ కాదండి. హ్మ్. ఈ దేశంకి మనం చేస్తున్న సేవ అంతే. ఓకే. ఇండివిడ్యువల్స్ ఆల్సో షుడ్ కాంట్రిబ్యూట్ ఇన్ నేషనల్ బిల్డింగ్. హ్మ్. అట్లా అనుకుంటే మన దేశంలో ఎన్‌జీఓస్ అన్నీ అబ్సల్యూటే వాళ్ళు పారలెల్ గవర్నమెంట్ రన్ చేస్తున్నారు. వాళ్ళు కూడా సర్విస్ చేస్తారు. హ్మ్. ఇన్‌ఫాక్ట్ గవర్నమెంటే సీఎస్ఆర్ ఫండ్స్‌తో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని దగ్గరుండి వర్క్స్ చేయిస్తుంది. హ్మ్. హ్మ్. సో, అట్లా మనం ప్రతివాడు దేశం కోసం పని చేయాలి. బాధ్యతగా పని చేయాలి. మీకెవరైనా ఫండ్స్ ఇస్తారా? మీరిట్లా సర్విస్ చేస్తుర్రని? ఇప్పటికైతే ఏమి ఎన్‌జీఓ పెట్టలేదు. ఎవరిని ఫండ్ అడగలేదు. హ్మ్. సొంత జీతం నుంచే సాధ్యమైనంత, వీలైనంత పని చేసుకుంటున్నాం. ఓకే. సో, ఇంకేంటి నెక్స్ట్ పెట్టుకున్న టార్గెట్స్ ఏంది? కుక్కట్పల్లిలో ఇంక దేనిపైన ఫోకస్ జేసిర్రు? ఏం సరి చేయాలనుకుంటుర్రు? ముఖ్యంగా కుకట్పల్లిలో హై స్కూల్ రావాలండి. బిల్డింగ్ కట్టడం ఆగిపోయింది కొన్ని కారణాల వల్ల. హ్మ్. ఆ హై స్కూల్ పూర్తవ్వాలి. హ్మ్. మా దగ్గర పిల్లలు ఇప్పుడు ఒక ఒక చిన్న బాధ. మొన్న అంతర్వేదికి గుడికి వెళ్ళాను. అంతర్వేది సముద్రం ఒడ్డున ఎక్కడో చివరాఖరున ఉంది. చివరాఖరు ఊరు. అక్కడ కూడా హై స్కూల్ ఉంది 30 ఏళ్ల నుంచి. హ్మ్. నాకు కుకట్పల్లి ఇంత బెస్ట్ అనుకుంటున్న కేపీహెచ్‌బీ కాలనీలో హై స్కూల్ లేదు. సో, చిన్న బాధ ఉంటుంది. ఓకే. దానికోసం హై స్కూల్, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్. హ్మ్. మిడిల్ క్లాస్ కోరుకునేది మంచి విద్య, మంచి వైద్యమేనండి. ఇవి 2 మనం ప్రొవైడ్ చేయగలిగితే చాలా బావుంటుంది. ఓకే. సో, బేసిక్‌గా మంచి విద్య, వైద్యం 2 రావాలి అనంటే, నాకు తెలిసి కూకట్పల్లికి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ అయితే సరిపోదు. డెఫినెట్‌గా. దీనికేమైనా ప్రపోజల్ పెట్టడం జరిగిందా మీరు? కడుతున్నారండి. 100 బెడ్ హాస్పిటల్ కడుతున్నారు. ఓకే. కానీ మీరన్నట్టుగా సరిపోకపోవచ్చు. ముందు అది పూర్తయ్యి, అది సర్వీస్‌లోకొస్తే తర్వాత మనం ఆలోచించొచ్చు నెక్స్ట్ స్టెప్స్. ఓకే. సో, ఇప్పుడు మీరు ఆర్ఎస్ఎస్ నుంచి కాబట్టి మిమ్మల్ని డైరెక్ట్‌గానే అడుగుతున్నా నేను. రానున్న ఎలక్షన్స్‌లో బీజేపీ పెర్ఫార్మన్స్ ఎట్లుండబోతుందంటారు? ఖచ్చితంగా జీహెచ్ఎంసీ మీద కాషాయం జెండా ఎగరబోతుంది. ఎంత కాన్ఫిడెన్స్? పక్కా. మీరు మీరు చూసుకుంటే మొన్న మనము 8 పార్లమెంట్ సీట్లు గెలిచాం. అవును. అండ్ ఏవి మార్జినల్ ఓట్స్‌తో గెలవలేదు మనం. మంచి ప్రాపర్ మెజారిటీతోనే గెలిచాం. అంటే 8 అంటే సుమారు సగం తెలంగాణ బీజేపీకే పట్టం కడుతుంది. హ్మ్. అంతకుముందు మీరు చూస్తే 48 సీట్లు గెలిచాం మనం జీహెచ్ఎంసీలో. హ్మ్. మంచి ఊపు మీద ఉన్నాం. సో, కానీ ఖచ్చితంగా మొన్న ఈసారి జూబ్లీ హిల్స్‌లో అంత యాక్టివ్‌గా లేదు గదా బీజేపీ. సో, ఒక ఎన్నికకి, ఇంకో ఎన్నికకి పొంతన, పోలిక ఉండదండి. జీహెచ్ఎంసీలో మాత్రం ఖచ్చితంగా కాషాయం జెండా ఎగరబోతుంది. వెరీ కాన్ఫిడెంట్. సో, మీరు ప్రమోట్ చేయబోతున్నారా బీజేపీని? ఖచ్చితంగా నేను బీజేపీకి పని చేస్తాను కదా! అవునా? యాజ్ ఎ కార్యకర్తగా నేను బీజేపీకి పని చేస్తాను. హ్మ్. ఒకవేళ పార్టీ అవకాశం ఇస్తే పోటీ చేస్తాను. వెరీ నైస్. సో, యూ ఆర్ ఆల్ సెట్ అండ్ రెడీ టు గో. రెడీ టు గో. వెరీ నైస్. సో, మీ టీమ్ ఏంది? హౌ బిగ్ యూ హావ్ ఎ టీమ్? మిమ్మల్ని ప్రమోట్ చేయడం గాని, లేకపోతే మీరు చెప్తున్న పని చేయడానికి గాని, మిమ్మల్ని సపోర్ట్ జేయడానికి? నాతో పాటు చాలా మంది వర్క్ చేస్తున్నారు నాతో పాటు. హ్మ్. ఇన్‌ఫాక్ట్ కార్పొరేట్ సెక్టార్‌లో నా వర్క్ చూసి ఇలాంటి వర్క్ అయితే చేయాలి. ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగం వదిలిపెట్టి వస్తున్నందుకు ఇంకా నా మీరు ఉద్యోగం వదిలిపెట్టి ఎళ్తున్నారా? ఉద్యోగం వదిలిపెట్టానండి. ఎందుకు? ఇందాకే చెప్పాను కదా మీకు 60 ఏళ్ళకి మనం ఏం సేవ చేస్తాం రిటైర్ అయిన తర్వాత. అంటే నేననుకుంటున్నదేందంటే అప్పటి నుంచెల్లి జాబ్ నుంచెల్లి మీరేదైతే లగ్జరీని కట్ డౌన్ చేసుకొని, మీ సాలరీ నుంచెల్లి డబ్బులు తీసుకొచ్చి పెడుతున్నారో, ఇట్లా పెట్టడానికి యూ ఆర్ వెరీ కన్వీనియంట్ అండ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మీకు సర్విస్ చేసే ఇంట్రెస్ట్ ఉంది. ఆర్ఎస్ఎస్ వ్యక్తి కాబట్టి అని అనుకుంటున్నా నేను గానీ,
మీరు మొత్తం ఉద్యోగమే బంద్ చేసేస్తే ఎట్లా? అంటే పూర్తి సమయం సమాజ సేవలో ఉండాలనే ఆలోచన. ఓ గాడ్! ఓకే. సో, అప్పుడు యాక్టివిటీస్ ఇంకా పెంచాల్సొస్తది ఇంకా ఇంక మీరు. పెంచాలండి. ఖచ్చితంగా యాక్టివిటీస్ పెంచాలి. హ్మ్. నేను ఒక వేద పాఠశాల కోసం కూడా పనిచేశాను వాలంటీర్‌గా. వెరీ నైస్. అక్కడ మనం ఇందాక అనుకున్నాం గదా! విలువలు చిన్నప్పటి నుంచే బాల్యం నుంచే విలువలు ఎట్లా పెంపొందించాలి పిల్లల్లో, డిసిప్లిన్ ఎట్లా ఉండాలి. ఈ విషయాలన్నిటి మీద వర్క్ చేస్తున్నాం అక్కడ. ఓకే. సో, అక్కడ కొంత సర్వీస్ చేయొచ్చు. ఓహ్! వెరీ ఇంకా నైస్. సమాజంలో అండ్ ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది అంటే ఈ రీసెంట్‌గా నేను ఒక వేద పాఠశాలకెళ్ళినప్పుడు అక్కడ నేను ఫ్రీ ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్ విన్నా. సో, ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఈ టైంలో ఇంత జనాభాకి ఇంత కమర్షియల్ టైం నడుస్తున్నప్పుడు పాసిబుల్ అంటారా? ఖచ్చితంగా పాసిబుల్ అండి. మనం చేసి చూపిస్తున్నాం. మన సంస్కృతిలో విద్యని ఎప్పుడు అమ్ముకోలేదు. అవును. విద్యను ఎప్పుడు గురుకులాల్లో ఉచితంగానే ఇచ్చేవాడు. అవును. అయితే సరే రాజు పోషించేవాడు గురుకులాల్ని. హ్మ్. ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు గనుక ఇప్పుడు ప్రజలే రాజులు గనుక ప్రజలు పోషిస్తే అలాంటి గురుకులాలు రావచ్చు. Hmm. అట్లా కాకుండా మరీ ఉచితంగా కాకున్నా గానీ విద్యని, విద్యలో ఉన్న ఫీజెస్ అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఉన్న ఫీజెస్‌ని ప్రభుత్వం ఇంకా బెటర్‌గా నియంత్రిస్తే బావుంటుంది. అప్పుడు Okay. మధ్య తరగతికి లాభం. ఓకే. వెరీ నైస్ అన్న. వెరీ నైస్. సో, ఇట్స్ అ గుడ్ ఇన్‌స్పిరేషన్ బై యూ నిజంగా. సో, మీరు చూసినట్టయితే ఒకవేళ దీని గురించి మీరేమైనా మాట్లాడాలనుకుంటే కూడా అన్నతో మాట్లాడొచ్చు. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు వాళ్ళకి ఎనకాల ఇప్పుడు మీ ఫాదర్ ఎవరైనా ఉన్నారా ఎలక్షన్స్‌లో? లైక్ ఐ మీన్ పాలిటిక్స్‌లో తరతరాలుగా లేరండి. ఎవ్వరు లేరు. తరతరాలుగా ఎవరు తెల్ల లేరు. చొక్కా యేసుకున్న వాళ్ళే లేరు. సో, ఫస్ట్ టైమ్ అది కూడా సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి మీరు ఎళ్ళబోతున్నారు కాబట్టి మీరు చాలా మందికి ఇన్‌స్పిరేషన్ ఇవ్వాలి, ఇన్‌స్పైర్ అవ్వాలి జనాలు. రావాలి అని నేను కూడా కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా. అదే మార్చగలుగుతది దేశాన్ని అనే ఒక నమ్మకంతో. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్ అన్న. నమస్తే.